మళ్ళీ చెప్పు. మళ్ళీ మూడోసారి ఫోన్ వస్తే మూడోసారి పోయి మాట్లాడిండు, ఇంటికి వచ్చిండు, ఆట నుంచి లేచి వచ్చిండు, ఇంటికి వచ్చిండు, 20,000 లేసిపోయి వాడి అకౌంట్లో వేసిండు. ఫోన్లో కొట్టాలిగా. అకౌంట్లో ఎత్తి ఏమోంది, అకౌంట్ వేసిన తర్వాత నీకు డబ్బులు వేసినంటే డబ్బులు ఎప్పుడు వస్తాయని అడిగిండు. ఎప్పుడు వస్తాయని అడిగిన తర్వాత ఎల్లుండి వస్తాయండి, మీకు బెంగళూరు నుంచి రావాలిగా లాంటిది, ఎల్లుండి వస్తాయండి. ఎల్లుండి కాంచి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తారా, రాంగ్ నెంబర్ మీరు చేసిన కాల్ సరైనది కాదు. ఫస్ట్ ఏమైంది అసలు? ఇదే లాటరీ కలిసిందని చెప్పిండు. లాటరీ డబ్బులు కలిస్తే వాడు ఎత్తాడు. నీకు ఇది కొన్నావా లాటరీ టికెట్ అన్న కొనలే. ఇదంతా ఫేక్ కాకపోతే ఏంది? ఆడదాకా నేను కూర్చొనే ఉన్నా, చచ్చిపోయిన కట్టేది ఫోన్ వచ్చింది, గిఫ్ట్ మనీ కలిగిందండి. ఎవరు కెట్టేకి వచ్చింది ఫోన్? మీరు మీ ఆవిడ వచ్చి తీసుకెళ్ళండి, బంగారం నీకెళ్ళి పెట్టట్లేదు బాబా. గిఫ్ట్ మనీ వచ్చింది, బంగారం మరి మారుతి షిఫ్ట్ కారు కలిగిందండి. మీరు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీరు మీరు ఆధార్ రాకన్నారు. పొద్దున్న ఫస్ట్ బస్కి ఎక్కిపోయాడు. చచ్చుకొని కెస్తే ఎవరు? సాధన కట్టేగా చేతబడి చేసేవాడు. పొద్దున్న ఫస్ట్ బస్కి పోయింది. పోయిన తర్వాత ఆడ వాడికి తెలుసుగా, గంగరకుడుగా తెలుసుగా పోయిండు. అప్పుడు సార్ వచ్చిందని గబా గబా వాళ్ళు కూల్ డ్రింక్ తీసుకొచ్చి పెట్టారంటే, చీర ఒకటి కుర్చీలు వేసారంట, కూర్చోబెట్టారంట. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లు తీసుకున్నారంట. అన్ని తీసుకున్న దాకా ఏం చెప్పలేదంట. ఫోటో ఇవ్వండి ఇద్దరిది, అన్ని తీసుకున్నారంట. అన్ని తీసుకున్న తర్వాత ఇవాళ 50,000 కట్టింది, మీరు ఎల్లుండి రాండి మళ్ళీ అన్నారు. మీ డబ్బులు తెమ్మని మీరు 50,000 తేలేదండి, 20,000 ఇచ్చినా అన్నారు. 20,000 ఇచ్చిపోయి ఎల్లుండి వచ్చిన 30,000 అన్నారు. 20,000 కట్టారు. 20,000 కట్టింది. మార్తి జిప్స్ వచ్చేది. మారుతి కాదు, షిఫ్ట్ కూడా మారుతిదే నడుతుంది. కట్టిండు, 20,000 కట్టిండు. భోజనం చేసి వాళ్ళు భోజనం పెట్టారు, వచ్చారు. 3 రోజుల తర్వాత రమ్మన్నారు కదా, 3 రోజుల తర్వాత ఫోన్ చేస్తుంది. అసలు ఫోన్ లిఫ్ట్ కాదు కదా, దాన్ని ఏమంటుందో ఆ ఫోన్ నెంబర్ చెప్తే మీరు చేసిన నెంబరు సరైనది కాదని చెప్తుంది. నా కాడికి వచ్చిండు. ఈ లంచుడికి ఎన్నడూ నా ఇంటికి రాలేదు, ఏం వస్తున్నాను చూసి నువ్వు సైజులు ఎట్ట మొన్న ఇన్సూరెన్స్ ఇట్లా కట్టిన డబ్బులు అక్కయ్యపోయినా వాళ్ళు ఏది ఫోన్ ఎత్తట్లేదు అంటే, ఇన్సూరెన్స్ కట్టిన డబ్బులు రాపాటం ఏందండి. మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ను, పాస్బుక్, బాండ్ ఇస్తే మీరు ఇచ్చిన టైం కాగానే మీ అకౌంట్లో పడిపోతుంది. టైం ఎప్పుడు బాండ్ చూపించాలండి, రసీదాలు చూపించండి, చెప్తా నేను ఫోన్ చెప్తా. అవును, వాళ్ళ దగ్గరే ఉంది, అన్ని వాళ్ళకి ఇచ్చేసినాం. బాండ్ ఆయన దగ్గరికి ఎట్టేస్తారు, వాళ్ళు తీసుకుంటారు, అన్ని వాళ్ళకి ఇచ్చేసినాం. ఇది ఇట్లా మాట్లాడి లాస్ట్కి వచ్చిన తర్వాత ఇట్లా నువ్వు మనం కూర్చున్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఫోన్ వచ్చింది, ఇట్లా చెప్పారు, పోతే సర్లేండి జమా పాప 20,000 జమ వేసుకున్నారు, అదృష్టం బాగుంది, 30,000 మిగిలింది, లేకపోతే 50,000 పెట్టేవాడు, వాళ్ళు ఫోన్ ఎత్తరు, నీకు రావు అని చెప్పి. ఇంకా ఇవాళ నుంచి మరి వీడు పోయిన కాడికి పోతే వాళ్ళు ఉండరా? హోటల్లో కలిశారు. ఓయబ్బో, హోటల్ ఆ రోజు వరకు తీసుకుంటారు. ఎంతమంది వస్తే అంతమంది ఖాళీ చేస్తారు, వెళ్ళిపోతారు. ఏముంటుంది, 20,000 వస్తే చాలు వాళ్ళకి.
ఏ కష్టం లేకుండా. అతి తెలివి వీళ్ళు ఏమనుకుంటారంటే పుణ్యానికి ఆనించి వస్తాయి డబ్బులు. చాలా మంది ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. మన ఊళ్ళో ఐఎఫ్ఎల్ అని ఒక కంపెనీ, డూప్లికేట్ కంపెనీ ఉంది. మన కొత్త కాలనీలో కట్టారు. ఏజెంట్ ఎవరు అనుకుంటున్నారు? బాబు గారు చిన్న కోళ్ళు, రాయ వెంకటేశ్వర కొడుకు. చిన్నోడా చిన్నోడు పెద్దోడు రాయాలంటే వాడా ఈ ఓ అస్సలు నేను ఎవరు కాడిపోయినా ఎల్ఐసి 12,000 కట్టారా? ఒక 12,000 మరి నీ కాడికి వచ్చేవాడు చెప్తా, గోపి గారు చెప్తా మా బావ వచ్చి కట్టినని. ఓ దేవుడు, దాదాపు అయ్యే ఈ కేకు దాంట్లో మేము అక్కడ కట్టినాం బాబాయ్, అది పోయిందా? ఏంటది? మా అసలే వచ్చినాయి. అసలే వచ్చినాయి. 5,000 సంవత్సరానికి 5 సంవత్సరాల పాలసీ ఒకటి కట్టినప్పుడు తీసుకున్నాం. అవి అది ఎల్ఐసిఏలే కానీ అది షేర్ మార్కెట్ పెరిగితే పెరగవచ్చు, తగ్గితే తగ్గవచ్చు. ఇప్పుడు కూడా ఉంది. షేర్ మార్కెట్లో పెడితే అది ఒక కొట్టారనమాట. మన దాని ఇప్పుడు మనం ఇచ్చిన డబ్బులతోటి మనకు ఇలాంటివన్నీ జమ చేసి ఒక షేర్ మార్కెట్లో పెడతారు. షేర్లు కొంటారు. అవి రెట్ అయితేనో మనం రెట్ అయినట్టు, లేకపోతే సున్నా. మళ్ళీ డౌన్ అయిపోయింది అనుకో, డౌన్ అయిపోయింది. మనం అసలు వస్తుంది, మీకు అసలు కమిషన్ వస్తుంది అనమాట బ్యాంకుకి. అంటే బ్యాంకుకి వస్తుంది, వీళ్ళకి కాదు. ఇవాళ ఒక మేనేజర్ ఉంటే మనతో మాట్లాడుతుంది. రేపు మన డబ్బులు వచ్చేటప్పుడు ఇవ్వడం ఉంటుందో తెలవదు. అంటే డిపాజిట్ చేసిన డబ్బులు బాగా పర్వాలేదు, ఈ అకౌంట్ బాగా ట్రాన్సాక్షన్ ఉందని చెప్పి మార్కెట్ అట్లా నడుస్తుంది. ఇది రన్ అయితేనే ఉందమ్మా ఇది.